ఎలా పడితే అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ అలాంటివన్నీ కుదరవు. ఎనీ ఎంగేజ్మెంట్ ఎట్ హోమ్ ఐ జస్ట్ వాంట్ టు మీట్ అంటే అలా కుదరదు అనమాట. ప్రతి ఒక్కరికి కొన్ని అంటే ఒక పౌరుడిగా మనకు స్వేచ్ఛ ఉంటుంది అందరికి. కానీ ఆర్మ్ ఫోర్సెస్ లో ఉంటే ఆ స్వేచ్ఛ అనేది కొద్దిగా కుదించబడుతుంది అనమాట. మా మామయ్య గారు కూడా ఆర్మీ అండి అని అంటారు. ఫ్యామిలీస్ దూరం అయిపోయాను, రిటైర్మెంట్ తర్వాతే కలిసాను అంటూ ఉంటారు. బికాజ్ అన్నిటికీ ఇవ్వరు కదా, మన ఫ్యామిలీ సిస్టమ్స్ పెద్దవి, అన్నిటికీ కుదరదు కదా, నేను వెళ్ళలేకపోయాను, అందరికీ దూరం అయిపోయాను అని బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఆయన ఓల్డ్ ఏజ్లో. అంటే ఆయన ఇప్పుడు బాధపడతారు, అయ్యో అప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇలా, కానీ అప్పుడు నేను దేశానికి ఇచ్చాను. సో ఆ గ్యాప్ నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అంటుంటా ఆయన దేశానికి చేశారు, ఆయన అక్కడ లేకపోతే మనం ఇక్కడ హ్యాపీగా ఉండేవాళ్ళం కాదని అంటూ ఉంటాను. అంటే ఒక దేశం కూడా ఉన్నా అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సాక్రిఫైస్డ్. మన దేశ సెక్యూరిటీ కూడా సంబడి హ్యాస్ టు సాక్రిఫైస్. ఒక పిల్లల్ని పెంచాలంటే కూడా మదర్ హ్యాస్ టు సాక్రిఫైస్, ఫాదర్ హ్యాస్ టు సాక్రిఫైస్. డిఫరెంట్ వేస్ వీఆర్ సాక్రిఫైసింగ్.